ఇప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక మహాస్థలంలో ఈ సమాధి మందిరంలోనే సిద్ధయ్య గారి సమాధి మందిరంలోనే భద్రపరచబడినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన ప్రియ శిష్యునికి ఇచ్చినటువంటి పాదుకలు కమండలం, శిఖాముద్రిక, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ మందిరంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదుకలు, వీరబ్రహ్మేంద్ర స్వామి పాదుకలు, కమండలము, స్వామివారు సమాధి నుంచి పైకి వచ్చి సిద్ధయ్య గారికి ఇచ్చినటువంటి తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఇవి మాత్రం ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసం మూలా నక్షత్రంలో మాత్రమే భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాటు ఉంది. కానీ మనం శ్రీ మధ్విరాట్ టీవీ రిక్వెస్ట్ చేయటం వల్ల, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీర్వాదం వల్ల ఇప్పుడు శ్రీ మధ్విరాట్ టీవీ ప్రేక్షకులు వీటన్నిటిని దర్శిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకు తాళపత్ర గ్రంథాలు కనిపిస్తున్నాయి విజువల్స్లో. ఎక్కడి నుంచి అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి మహాసమాధి నుంచి పైకి వచ్చి ఇచ్చినటువంటి అతి పవిత్రమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఇవి. ఎన్ని తరాలు, దాదాపు 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి, అప్పుడు రాసినటువంటి మహాసమాధి నుంచి బయటికి వచ్చినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధేంద్రులు, సిద్ధప్ప స్వామికి ఇచ్చినటువంటి తాళపత్ర గ్రంథాలు. అదేవిధంగా కమండలం, పాదుకలు, యోగదండం, శిఖాముద్రిక కూడా స్వామివారు ఇప్పుడు మనకు చూపించబోతూ ఉన్నారు. వీటిని దర్శించుకోవాలంటే అదృష్టం కావాలి. సో అదృష్టం ఇప్పుడు మనకు కలుగుతుంది. శిఖాముద్రికను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మన జన్మ ధన్యమైపోయింది అని చెప్పుకోవచ్చు. స్వామివారు మహాసమాధి నుంచి పైకి వచ్చి ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్య గారికి, సిద్ధేంద్రునికి, సిద్ధప్పకు ఇచ్చినటువంటి శిఖాముద్రిక మన జన్మ ధన్యమైపోయింది అనుకోవచ్చు. స్వామివారి శిష్యుడికి ఇచ్చినటువంటి శిఖాముద్రికను ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. 9వ తరం పూజారిగా ఉన్నటువంటి వారు మనకు ఈ శిఖాముద్రికను చూపిస్తూ ఉన్నారు. ఎన్ని జన్మల పుణ్య ఫలమో చెప్పలేం. స్వామివారు మహాసమాధి నుంచి బయటకు వచ్చి సిద్ధేంద్రుడికి ఇచ్చినటువంటి ఈ శిఖాముద్రికను చూస్తున్నాం. అదేవిధంగా ఆ పక్కనే మనకు అఖండ జ్యోతి కనిపిస్తూ ఉంది. స్వామివారు తన మహిమతో నీటితో వెలిగించిన దీపం అది. దాదాపు 400 సంవత్సరాల నుంచి కూడా మలగకుండా దాన్ని ఎప్పటికప్పుడు రక్షించుకుంటూ స్వామివారి మహిమతో ఈ తరం పూజారులు వాటిని రక్షిస్తూ ఆ దీపాన్ని అఖండ జ్యోతిగా వెలిగిస్తూ ఇప్పటి వరకు జ్యోతి ప్రజ్వలన జరుగుతూ ఈ దీపం మనందరికీ దర్శనమిస్తుంది. ఈ దీప దర్శన అనంతరమే మనందరి కష్టాలన్నీ తొలగిపోయి స్వామి ఆశీస్సులతో శుభం జరగాలి అని కోరుకుందాం. ఈ పూజారి గారితో మాట్లాడదాం. స్వామివారి పాదుకలు వీరి చేతుల ద్వారా స్పర్శించారు. వీరు ఎంత అదృష్టవంతులో. స్వామివారి పాదుకలు, తాళపత్ర గ్రంథాలను కూడా వీరు తమ చేతుల ద్వారా తాకినటువంటి మహిమాన్వితమైన ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఉన్న పూజారి గారు వీరు. బ్రహ్మంగారు స్వామి సిద్ధయ్య స్వామికి ఇచ్చినటువంటి పాదుకలు అవి ఆశ్వీజ మాసం మూల నక్షత్రం రోజు చూపిస్తారు. ఎప్పుడంటే అప్పుడు తీయరు. ఆ రోజు మనం దాన్ని ఉంగరం తాకుతే గనక మనం చేసిన పాపాలు కూడా కొన్ని పోతాయంట. ఆశ్వీజ మాసం మూల నక్షత్రం రోజు అప్పుడు బ్రహ్మంగారు స్వామి ఇచ్చిన తర్వాత ఇక్కడనే పెట్టుకొని సిద్ధయ్య స్వామి పూజ చేసుకుంటాడు. బ్రహ్మంగారు స్వామి ఇచ్చిన తర్వాత ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడనే పెట్టుకొని పూజ చేసుకుంటాడు. అప్పుడే ఆయన వెలుగు లేదని చెప్పేసి అప్పుడు మంచినీటితో వెలిగించిన జ్యోతి అది అఖండ జ్యోతి. ఆ జ్యోతిని వెలిగించుకొని వెలుగు పెట్టి నిత్యం వెలిగించుకుంటూ ఉన్నాడు. అప్పుడు మంచినీళ్ళతో వెలిగించినారు ఆ జ్యోతి. ఇప్పుడు మేము ఆముదం పోస్తా, రోజు పొద్దున సాయంకాలం ఆముదం పోసుకుంటా ఒత్తి అయిపోతానే ఆ వెలుగుతో మళ్ళీ వెలుగు చేసి పెట్టేస్తాం. అట్లే ఇంతవరకు ఆరిపోకుండా అది ఎట్లే కాపాడుకుంటూ వస్తాను. మీ తరతరాలు ఎంతో అదృష్టం చేసుకున్న ఈ స్వామివారి సేవకు 12 కుటుంబాలు, అందరం 12 కుటుంబాలు ఉన్నాము. సంవత్సరానికి ఇంతమంది పూజలు చేస్తూ ఉంటాం. సో 12 కుటుంబాలు, ఇప్పటి వరకు 12 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబం నుంచి కొన్ని నెలలు అని చెప్పి వీరు ఇక్కడ పూజలు చేస్తూ వీరి జన్మను ధన్యం చేసుకున్నటువంటి పరిస్థితి. వారి ఆశీస్సులు తీసుకున్న మన జన్మలు కూడా, మనందరి జన్మలు ఈ టీవీ ప్రేక్షకులు, శ్రీ మధ్విరాట్ టీవీ ప్రేక్షకులందరికీ వారి ఆశీస్సులు ఉండాలి. మనం చాలా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే చూపించే, భక్తులకు దర్శనమిచ్చే స్వామివారి పవిత్రమైనటువంటి పాదుకలు, యోగదండము, శిఖాముద్రిక ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. మనం మరొక్కసారి ఒక్క విజువల్స్లో చూసుకోవచ్చు. పరమ పవిత్రమైనటువంటివి. ఇక్కడే సిద్ధేంద్ర స్వామి, సిద్ధయ్య గారు, సిద్ధప్ప గారు ఇక్కడే ఈ పాదుకలు స్వామివారు మహాసమాధి నుంచి బయటకు వచ్చి ఇచ్చినటువంటి వీటన్నిటిని పెట్టుకొని గురు భక్తితో మానవ రూపంలో ఉన్నటువంటి
భగవత్ స్వరూపులు వీరిద్దరూ గురు శిష్యులు. సో ఈ గురువు గారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి వారి గుర్తులను ఇక్కడ పెట్టుకొని వారు పూజిస్తూ ఉన్నారు దాదాపు 400 సంవత్సరాల క్రితం. సో వాటన్నిటిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మన జన్మ ధన్యమైంది అని చెప్పుకోవచ్చు. స్వామి గారు తన పాదాలకు వేసుకొని నడిచినటువంటి పాదుకలు ఎంత మహిమాన్వితమైనవి అంటే, స్వామివారు మహాసమాధి చెంది దుఃఖిస్తున్న సిద్ధప్పను కరుణించి, సిద్ధేంద్రుని కరుణించి పైకొచ్చి ఇచ్చినటువంటివి. అంత అద్భుతమైనటివి ఈ భూ ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు దొరకవు, మనం దర్శించలేము. అటువంటి అద్భుతాన్ని శ్రీ మధ్విరాట్ టీవీ ప్రేక్షకులకు స్వామివారి అనుగ్రహంతో సిద్ధప్ప గారు, సిద్ధేంద్రులు, సిద్ధయ్య స్వామివారి దీవెనలతో మనం అందరం చూస్తున్నాం. ఈ స్వామి ఆలయంలో పూజారిగా ఉన్నటువంటి కృష్ణస్వామి గారు కూడా వారి యొక్క చల్లని చూపుతో వారు సహృదయంతో మనకు ఇవన్నీ చూపించే అదృష్టాన్ని మనకు కలిగించారు. వారికి మనందరికీ స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుందాం. ఆనాడు సమాధి నుంచి బయటకు వచ్చి ఇచ్చినటువంటి తాళపత్రాలు 400 సంవత్సరాల చరిత్ర. 400 సంవత్సరాల క్రితం స్వామి మహాసమాధి నుంచి బయటకు వచ్చి ఇచ్చినటువంటి తాళపత్రాలు అంటారు. ఊహగా అన్నట్ల గెస్ చేయలేకపోతున్నాం స్వామి గారు. ఇవి తాగుతున్న మీ జన్మ తరతరాలుగా మీ కుటుంబం, మీరు, మీ పిల్లలు, ఎంత అదృష్టం. ఒక అద్భుతమైన స్మెల్ వస్తుంది, సుగంధం వస్తుంది, సుగంధంతో వస్తున్నటువంటి ఆ భాగ్యం అందరికీ కలగాలంటే జన్మ కల్ప చేసుకోవాలంటే అందరికీ రాదు. పుణ్యం అయిపోతుంది అందరికీ తెలియదు కదా.